దేవునికి మహిమ కలుగును గాక. సంతోషంగా ఉంటే స్తోత్రం చెల్లిద్దాం దేవుడికి ఒకసారి గట్టిగా. ఖుషి రోజు బైబిల్ పట్టుకొని చర్చిలోకి వచ్చిందంటే నేను అప్పుడే అనుకున్నా. చాలా సంతోషం. మరి ఇదే మాసం అండి, మే మాసం. ఇది ఇక మనకి 2024 మే మాసంలో చివరి నూతన పునరుద్ధాన దినం. మొత్తానికి ఈ మే నెలంతా కూడా దేవుడు మనకు తోడుగా ఉండి మరి పగటి ఎండ దెబ్బ మనకు తగలక మంచి ఆరోగ్యమును బలమును శక్తినిచ్చి మనల్ని క్షేమంగా నడిపించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మరి వచ్చే వారం మనకి జూన్ మాసము మొదటి నూతన పునరుద్ధాన దినం. అంటే ఇక ఈ 2024లో ఎండాకాలం మే మాసం ఏమైపోతా ఉంది చెప్పండి. కొంచెం అందరూ కూడా అమ్మయ్య ఎండాకాలం పోయి వర్షాకాలము రాబోతూ ఉంది అనేటువంటి సంతోషంలో ఉంటూ ఉన్నాం. ఏది ఏమైనా సరే మరి పరిస్థితులకు అనుకూలంగా, పరిస్థితులకు తగ్గట్టుగా దేవుడు అన్ని వేళలా అన్ని కాలాలలో మనకు తోడుగా ఉండి మనల్ని కాపాడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మంచిది. మరి ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. మరి దేవుని యొక్క మందిరాన్ని ఈరోజు మరి కడిగినట్టున్నారు కదా, మొత్తం శుభ్రంగా, గోడలు మొత్తం కిటికీలు నేను చూశాను. మొత్తానికి అంతా నీట్గా చేశారు. చింకి మరి సామెలు, సల్మాన్ రాజు గారు వాళ్ళ నాన్న, ఇంకెవరు చేశారు వీళ్ళు? అది సల్మాన్ రాజు గారు అంటే రాజుగారే. వాళ్ళు ముగ్గురేనా? అన్నమ్మ గారు. చాలా సంతోషం. మరి మొత్తం కడిగారు శుభ్రంగా, అన్ని గోడలు, కిటికీలు, దర్వాజాలు. దేవుడు వారిని బహుగా దీవించి, అందరు చెప్పాలి, గట్టిగా చెప్పాలి, ఏం చేయాలి? వారికి ఆశీర్వదించాలి. దేవుడు వారిని ఆశీర్వదించును గాక. ఎవరైతే దేవుని సన్నిధిలో పనిచేస్తారో ఈ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి. దేవుని సన్నిధిలో ఎవరైతే తగ్గించుకొని పనిచేస్తారో దేవుడు వారిని హెచ్చిస్తాడు. నేను కూడా ఒకప్పుడు చర్చిలో పనిచేసి తుడిసి కడిగి అన్నీ చేసి వచ్చినటువంటి వాడని. కానీ ఈరోజు దేవుడు ఎక్కడ నిలబెట్టాడు? ఉన్నతమైనటువంటి స్థానంలో. ఎవరైతే ఆయన సన్నిధి కొరకు ప్రయాసపడతారో, ఏ కుటుంబం అయితే ఆయన సన్నిధి కొరకు ప్రయాసపడుతూ ఉందో దేవుడు వారిని బహుగా ఆశీర్వదిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మంచిది. పరిశుద్ధ లేఖన భాగంలో నుంచి దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకుందాం. గడిచిన వారము మనం దేవుని యొక్క వాక్యాన్ని విన్నాం కదా. ఒకసారి మరలా ఆ వాక్య భాగాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ దేవుని యొక్క వాక్యంలోనికి మనం వెళ్దాం. మత్తయి సువార్త 7వ అధ్యాయము 13వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. మత్తయి సువార్త 7వ అధ్యాయము 13వ వచనాన్ని ఒకసారి మరలా మనం జ్ఞాపకం చేసుకుందాం. ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, నాశనమునకు పోవు ద్వారము ఎలా ఉందంటమ్మా? అందరు చెప్పాలి, ఎలా ఉంది? ఏ ద్వారము? నాశనమునకు పోవు ద్వారము వెడల్పును, ఆ దారి విశాలమునై ఉన్నది, దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు. జీవమునకు పోవు ద్వారము ఇరుకును, ఆ దారి సంకుచితమునై ఉన్నది, దానిని కనుగొనువారు కొందరే. పోయిన వారం ఈ వాక్య భాగాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఇరుకు ద్వారము, విశాల ద్వారం. పోయిన వారం మనం చూసాం కదా, కొంతమంది ఎవరి మార్గంలో నడిచారు? బిలాము మార్గంలో నడిచారు. మరి బిలాము అనుసరించినటువంటి మార్గంలోనే, కయ్యోను అనుసరించినటువంటి మార్గంలోనే తర్వాత మరి దేవుడు ఎవరినైతే పిలుచుకొని ఎవరి ద్వారా అయితే ఆశీర్వాదాలు పలకాలి అని అనుకున్నాడో వారు కూడా కొన్ని సందర్భాలలో మరి విశాల మార్గంలో నడిచినట్లుగా మనము చూసాం. కయ్యోను నడిచిన మార్గంలో మరి దారి తప్పి కొంతమంది ఏమైపోయారు? నడిచారనేటువంటి విషయాన్ని పోయిన వారం మనము గమనించాం. అయితే ఈరోజు ఈ రెండు మార్గాలను గురించి కొన్ని విషయాలు మనము ధ్యానం చేద్దాం. ఇరుకు మార్గము,
విశాల మార్గం. విశాల మార్గము ఎక్కడికి పోతా ఉందంట? నాశనమునకు పోతా ఉంది. ఈ విశాల మార్గములో నడిచే వాళ్ళు చాలా ఎక్కువ మంది అనేటువంటి విషయాన్ని మనము చూస్తూ ఉన్నాం. ఈరోజు దేవుని యొక్క సన్నిధిలో ఉన్నటువంటి మనమందరం కూడా, దేవుని బిడలంగా పిలువబడుతూ ఉన్నటువంటి మనమందరము కూడా ఒకరోజు విశాల మార్గములో వెళుతూ 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 ప్రభువైన యేసు క్రీస్తుని గురించి తెలుసుకొని ఆ మార్గము మనకు సరైనటువంటిది కాదు అని మనం ఏం చేసాము? గుర్తెరిగి ఏ మార్గంలోనికి వచ్చాము? ఇరుకు మార్గంలోనికి మనము వచ్చాం. అయితే ఇరుకు మార్గము అంటే ఏంటి? విశాల మార్గము అంటే ఏంటి? దేవుని యొక్క వాక్యంలో నుంచి కొన్ని వచనాలను, కొన్ని వాక్య భాగాలను, లోతైనటువంటి దేవుని యొక్క వాక్యాన్ని మనం ఏం చేద్దాము? ధ్యానం చేద్దాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరి కీర్తనలు 1వ అధ్యాయము 6వ వచనంలో ఒకసారి చూద్దాం. కీర్తనలు 1వ అధ్యాయం 6వ వచనం చదవండి ఒకసారి. నీతి మంతుల మార్గము యెహోవాకు తెలియను, దుష్టుల మార్గము ఎక్కడ నడుపుతూ ఉందంటమ్మా? ఎవరి మార్గము? దుష్టుల మార్గము ఎక్కడికి వెళ్తూ ఉంది? నాశనమునకు వెళ్తూ ఉంది. దుష్టుడైనటువంటి సాతాను ఒక విశ్వాసిని లేక దేవుని చేత సృష్టించబడిన ఒక మానవుణ్ణి ఏం చేస్తూ ఉన్నాడు అనంటే, తన యొక్క ఆధీనంలోనికి తీసుకొని, తన యొక్క ఆధీనంలో ఉంచుకొని ఏం చేస్తూ ఉన్నాడు? తన మార్గములో నడిపించాలని చూస్తూ ఉన్నాడు. పోనీ మరి దృష్టిని అంగీకరించి దృష్టినితో మరి సహవాసం చేసి దృష్టినితోటే కలిసి జీవిస్తూ ఉన్నాడు అనుకోండి, అందులో ఏవైనా ఆశీర్వాదాలు ఉన్నాయా? ఏమీ లేవు. ఏముందంట? అందులో నాశనం ఉంది. దృష్టినితో ఉండడం వలన మనుషునికి ఏం కలుగుతూ ఉంది చెప్పండి? నాశనం కలుగుతూ ఉంది. దేవుని స్వరూపములో, దేవుని పోలికగా సృష్టించబడినటువంటి మానవుడు దేవుని యొక్క మార్గములో నడవకుండగా వేరొక మార్గములు అనగా దృష్టిని మార్గములో నడుస్తూ ఉన్నటువంటి మానవునికి ఏమొస్తూ ఉందంట? నాశనం వస్తూ ఉందంట కదా. ఈరోజు మనము దేవుని బిడలంగా దేవుని యొక్క సన్నిధిలో ఉన్నాం. అది దేవుడు మనకిచ్చిన గొప్ప ధన్యత. కానీ చాలామంది ఏం చేస్తూ ఉన్నారో తెలుసా? దృష్టిని యొక్క వలలో చిక్కుకొని, దృష్టిని యొక్క కబంధ హస్తంలో చిక్కుకొని వారు ఏమైపోతూ ఉన్నారు? నాశనమై పోతూ ఉన్నారు. కారణం ఏంటి అనంటే, యోహాను సువార్త 10వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చదివినప్పుడు చూడండి, అక్కడ శ్రేష్టమైనటువంటి మాటను ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. యోహాను సువార్త 10వ అధ్యాయము 10వ వచనాన్ని చదవండి ఒకసారి. దొంగతనమును హత్యను నాశనము చేయుటకు వచ్చును. ఎవరు వస్తారంట? దొంగతనమును హత్యను నాశనము చేయుటకు. ఎవరంట వీడు? దుష్టుడు. ఈ దొంగ ఎవరండి? దుష్టుడు. ఒక విశ్వాసి యొక్క జీవితంలో కొన్ని ఆత్మీయమైనటువంటి ఫలాలు ఉంటాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏముంటాయి చెప్పండి? ఆత్మీయమైనటువంటి ఫలాలు ఉంటాయి. గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం మనం చదువుతూ ఉన్నప్పుడు ఆత్మ ఫలాలు అక్కడ మనము చూస్తాం. ఆ ఆత్మ ఫలాలు మరి దేవుని బిడలకైనటువంటి వారు ఎవరైతే ఉంటారో, దేవుని బిడలుగా ఎవరైతే జీవిస్తూ ఉంటారో, వాక్యాన్ని అనుసరించి విశ్వాసంగా ఎవరైతే జీవిస్తూ ఉంటారో వారిలో ఉండేటువంటి ఫలాలు ఇవి. కానీ సాతాను ఏం చేస్తూ ఉందంట? దుష్టుడు ఏం చేస్తూ ఉన్నాడంట? దొంగలాగా వచ్చి ఆ విశ్వాసి యొక్క జీవితంలో ఉన్నటువంటి ఆత్మ ఫలాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఏం చేస్తూ ఉన్నాడంటమ్మా? దొంగిలిస్తూ ఉన్నాడు, దొంగతనం చేస్తూ ఉన్నాడు. మనం ఆత్మీయమైన జీవితంలో ఎదిగి బలపడి స్థిరపరచబడకపోవడానికి కారణం ఏంటి అనంటే, మనకు వచ్చే కొన్ని తలంపులు
అవి దేవుని యొద్ద నుండి వస్తూ ఉన్నాయా, సాతాను యొద్ద నుండి వస్తూ ఉన్నాయా అని మనం ఏం చేయాలి? గ్రహించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సాతాను యొక్క తలంపులు ఎలా ఉంటాయి, దేవుని యొక్క తలంపులు ఎలా ఉంటాయి అని మనం ఏం చేయాలి? గ్రహించాలి, గుర్తుపట్టగలగాలి. దేవుని సన్నిధికి వస్తాం, ప్రార్థన చేస్తాం, వాక్యాన్ని వింటాం, దేవుని బిడలంగా అన్ని విషయాల్లో జీవిస్తూ ఉంటాం. కానీ ఒక్కొక్కసారి మనకొచ్చే ఆలోచనలు కూడా సాతాను ఏం చేస్తుందో తెలుసా? తనకు అనుకూలంగా మార్చుకుంటుంది. జాగ్రత్తగా గమనించండి. కొన్ని విషయాల్లో, చిన్న విషయాల్లో మనం అప్పుడప్పుడు ఏం చేస్తూ ఉంటాము అని అంటే జారిపోతూ ఉంటాం. మనలో ఉన్నటువంటి ఆత్మీయమైనటువంటి జీవితాన్ని సాతాను ఏం చేస్తుందంటే కొంచెంగా నాశనంలోనికి నడిపిస్తూ ఉంటుంది. మనకున్న అలవాట్లు ఏవైతే ఉంటాయో వాటన్నిటి నుంచి బయటికి వచ్చి దేవుని బిడలంగా మనం మారిన తర్వాత కూడా దేవుని యొక్క సన్నిధిలోనికి వచ్చి మనం మోకరించి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు కూడా సాతాను ఏం చేస్తుందంట? మనలో నుండి ఆత్మీయ జీవితాన్ని ఎత్తుకొని పోవడానికి అది ఎప్పుడూ ప్రయత్నము చేస్తూనే ఉంటుంది. క్రీస్తునందు ప్రియమైనటువంటి వారలారా, మన జీవితంలో దేవుని బిడలంగా దేవుని యొక్క సన్నిధిలో మనం జీవిస్తూ ఉన్నప్పుడు సాతాను యొక్క స్వరమేదో దేవుని యొక్క స్వరమేదో మనం ఏం చేయాలి? గుర్తు పట్టాలి. సాతాను కూడా అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉంటుంది. సాతాను కూడా అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉంటుంది. కొన్ని తలంపులు మనకు వస్తూ ఉంటాయి. అందుకే కీర్తనకారుడు మొదటి వచనంలోనే అన్నాడు, దృష్టిని ఆలోచన చొప్పున. ఆ వాక్యాలు అంటే 150 అధ్యాయాలు ఏవైతే ఉన్నాయో అవి చదవక ముందే మొదటి సెంటెన్స్ ఏం పెట్టాడు? దృష్టిని ఆలోచన చొప్పున నడవక. అంటే దేవుని యొక్క సన్నిధిలో ఉన్నటువంటి మనము ఆత్మీయమైనటువంటి జీవితంలో మనం నడుస్తూ ఉన్నప్పుడు ఎవరి ఆలోచన చొప్పున నడవకూడదు? దృష్టిని ఆలోచన చొప్పున. ఎందుకంటే వాని మార్గం విశాలమైనటువంటిది. వాని మార్గం చాలా విశాలంగా ఉంటుంది. అందులోనే ఎక్కువగా ప్రయాణం చేయడానికి చాలామంది వెళుతూ ఉంటారు. క్రీస్తునందు ప్రియమైనటువంటి వారలారా, చిన్న విషయాలు, దేవుని సన్నిధికి వచ్చే విషయం, దేవుని సన్నిధిలో కనబడే విషయం, దేవుని కొరకు జీవించే విషయంలో మనం తీసుకున్న తీర్మానాలు ఏవైతే ఉంటాయో వాటన్నిటికీ మనం కట్టుబడి మన ఆత్మీయమైన జీవితంలో ముందుకు వెళుతూ ఉన్నప్పుడు మనం జీవిస్తూ ఉన్నప్పుడు ఎక్కడో ఒక చోట సాతాను ఏం చేస్తుంది అని అంటే మన ఆలోచనలను తారుమారు చేస్తుంది. ఎక్కడో ఒక చోట నువ్వెక్కడ దొరుకుతావా అని ఏం చేస్తుందో తెలుసా? సాతాను మనల్ని ఎప్పుడూ కూడా వెంబడిస్తూనే ఉంటుంది. అది ఏదో రకంగా. అందుకే దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుతూ ఉన్నప్పుడు లోకములో ఉన్నదంతా కూడా ఏముందంట చెప్పండి? బంగారం ఉందా? వెండి ఉందా? ఏముందంట? లోకంలో ఉన్నదంతా కూడా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. ఇది విశాలమైన మార్గం. ఈ భూమి మీద మానవునికి ఏదైతే కనబడతా ఉందో ఇదంతా కూడా ఈ లోకములో ఉన్నదే. ఈ శరీరాశ, ఈ నేత్రాశ, ఈ జీవపు డంబం ఎక్కడో ఒక చోట ఈ మూడు విషయాలలో ఒక మనిషి ఎదగాలి అనంటే, ఒక మనిషి ఆత్మీయమైన జీవితంలో స్థిరపడాలి అనంటే, ఒక మనిషి మరి ఒక మంచి పేరు సంపాదించుకోవాలి అనంటే 3 విషయాలకి దూరంగా ఉండాలి అని మరి అప్పట్లో పెద్దలు చెప్పారంట. మంచి మాటలు. నీ ఆత్మీయమైన జీవితంలో నువ్వు ఒక సాక్షిగా నిలబడాలి అనంటే నువ్వు 3 విషయాలకు దూరంగా ఉండాలి. ఒక మానవుడు సమాజంలో మంచి పేరు సంపాదించుకొని జీవించాలి అని అంటే 3 విషయాలకు నీవు దూరంగా ఉండాలి. 1 కాంతము, 2 కనకము, 3 కీర్తి అని అన్నారు అప్పటి పెద్దలు. కాంతం అంటే డబ్బు, కీర్తి అంటే పేరు, ప్రత్యక్ష కదా, పేరు కావాలి, కీర్తి కావాలి.
కనకం అంటే డబ్బు, కాంతం అంటే అమ్మాయి, కీర్తి అంటే పేరు. ఈ మూడిటికి ఎవరైతే దూరంగా ఉంటారో వారు ఎలా ఉంటారో తెలుసా? అన్ని విషయాలలో బాగుంటారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే ఈ లోకంలో ఉన్న వాటికి ఈ శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము ఏదైతే ఉందో ఈ మూడిటికి మనం ఎలా ఉండాలంట? దూరంగా ఉండాలి. ఈ లోకంలో నుంచి దేవుడు మనల్ని ఏం చేశాడు చెప్పండి? వేరుపరిచాడు. అంటే ఈ లోకంలో ఉన్నటువంటి మాలిన్యము మనకు అంటకుండా మనం ఎక్కడున్నాము? లోకంలోనే ఉన్నాం, భూమి మీదనే నివాసం చేస్తూ ఉన్నాం, అందరితో పాటు కలిసే మనం జీవిస్తూ ఉన్నాం. కానీ వారిలో నుండి దేవుడు మనల్ని ఏం చేశాడు? వేరు చేశాడు. కనుక ఒక విశ్వాసి తన యొక్క జీవితంలో విశాల మార్గంలో నడవకూడదు అని తీర్మానం చేసుకుంటే, తన యొక్క జీవితంలో ఈ లోకాశానికి, ఈ నేత్రాశకు, ఈ జీవపు డంబానికి ఎప్పుడైతే దూరంగా ఉంటాడో మరి దేవుని యొక్క ఇరుకు మార్గములో నడిచిన వాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తునందు ప్రియమైనటువంటి వారలా, 2 పేతురు రాసిన పత్రిక ఒక మాట ఉంటుంది, చదవండి. శ్రేష్టమైనటువంటి మాట, అక్కడ చూద్దాం కొన్ని విషయాలు ఏమని తెలియజేస్తూ ఉన్న. 2 పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము 12వ వచనాన్ని చదవండి ఒకసారి. తమ దుష్ప్రవర్తనకు ప్రతిఫలముగా తాము చేయు నాశనముతోనే తామే నాశనము పొందరు. 2వ పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1 నుంచి మనం ఇంటికి వెళ్ళిన తర్వాత చివరి వరకు చదువుకుంటే అక్కడ ఒక ఆత్మీయమైనటువంటి జీవితంలో రక్షించబడిన యొక్క వ్యక్తి యొక్క స్వభావ లక్షణాలు, అలాగే మరి శరీర స్వభావంగా జీవిస్తూ ఉన్నటువంటి శరీరానుసారులైనటువంటి లక్షణాలు, ఈ 2 మనుషులను గూర్చినటువంటి విషయాలను అక్కడ ఆ వాక్యము మనకు నేర్పిస్తూ ఉంది. తమకు తామే కొంతమంది ఏం చేసుకుంటూ ఉన్నారంట? నాశనము చేసుకుంటాం. ఒకరిని నాశనం చేయాలని చూస్తారు కానీ తెలియకుండానే ఏమైపోతూ ఉన్నారు? వీరే నాశనం అయిపోతూ ఉన్నారు. అందుకే పెద్దలు అన్నారు, చెడుపకురా చెడేవు. నువ్వు చెడిపావనుకో నీకేమీ కదా, చెడేది నీవే. ఎవరు తోకున్న గుంతలో వాళ్ళే పడతారు. దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది కదా, గలతీయులకు రాసిన పత్రిక మనం చదువుతూ ఉన్నప్పుడు, మనుషుడు ఏమి విత్తునో తిరిగి అదే పంటను కోస్తాడు. నువ్వు ఏదైతే విత్తుతావో, నువ్వు మంచిని విత్తావనుకో మంచినే నీవు కోస్తావు. నువ్వు ప్రేమను విత్తావనుకో ఇతరుల ద్వారా నువ్వు ప్రేమనే కోస్తావు. నీలో ద్వేషము, అసూయ, కక్ష ఇంకా ఇతరితరమైనటువంటివి ఏవైనా ఉంటే వాటన్నిటినీ తీసివేసుకొని మరి దేవుని ఎదుట మనం ఎలా కనపడాలి? యథార్థ హృదయములై కనపడాలి. ఈరోజు చాలామంది దేవుని బిడ్డలుగా ఉన్నారు, విశ్వాసులుగా జీవిస్తూ ఉన్నారు, దేవుని బిడ్డలమని చెప్పుకుంటూ ఉన్నారు. కానీ వారి యొక్క స్వభావ లక్షణాలు ఎలా ఉన్నాయి అని అంటే వారు విశాల మార్గంలో నడుస్తూ ఉన్నటువంటి వారిగా పోలి ఉన్నారు. క్రీస్తునందు ప్రియమైనటువంటి వారలారా, విశాల మార్గము అనగా మన జీవితంలో మనం ఎలా నడుచుకుంటూ ఉన్నామో, దేవుని కొరకు మనము హింసలైన, కష్టాలైన, శ్రమలైన, బాధలైన, ఇరుకులైన, ఇబ్బందులైన ఎన్నైనా సరే నేను దేవుని కొరకు ఆయన సాక్షిగా జీవిస్తాను అని అనుకోవడమే ఇరుకు మార్గం. విశాల మార్గం అని అంటే నా ఇష్టానుసారంగా నేను జీవిస్తాను, వాక్యంతో నాకు పని లేదు, నేను వాక్యానుసారంగా జీవించను, సంఘానికి లోబడి నేను జీవించను, నాకు నచ్చినట్లుగా నేనుంటాను, నాకు ఇష్టమైనది నేను తింటాను, నాకు ఇష్టమైనది నేను కట్టుకుంటాను, నా బ్రతుకు నేను బ్రతుకుతాను అని అనుకుంటారు. చూసావా? అది విశాలమైనటువంటి మార్గం. నీ ఆత్మీయమైనటువంటి జీవితంలో, నీ వ్యక్తిగత జీవితంలో నీవు ఎలా జీవించాలి అని అనుకుంటావో నీకు ఆ హక్కు ఉంది. కానీ దేవుని యొద్దకు వచ్చినటువంటి మనము దేవుని యొక్క వాక్యానుసారంగా మనం ఏం చేయాలి? నడుచుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని యొక్క వాక్యం మనకేం నేర్పిస్తూ ఉంది? ఇదిగో నిన్ను హింసించు వారి కొరకు నువ్వేం చేయాలి?
ప్రార్థన చెయ్యాలి. అది ఇరుకు మార్గం. కానీ మనం ఏం చేస్తాము? మనల్ని హింసించేవారని ఏడ దొరుకుతారా, ఏడ దొరికితే ఏం చేద్దాం, అలా చాలామంది ఆలోచించే వాళ్ళు ఉన్నారు. అది దేవునికి అయిష్టమైన పని, దేవునికి వ్యతిరేకమైన పని. ఆ విశాల మార్గంలోనే ఉండాలని జీవిస్తూ ఉన్నారు చాలామంది. కానీ ఆ మార్గం ఎక్కడికి పోతూ ఉందంట? నాశనానికి పోతూ ఉంది. నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించు, అది ఇరుకు మార్గం. కానీ ఈరోజు ప్రేమించడానికి ఎవరు కూడా ఇష్టపడట్లా కదా. చాలామంది ఆ విషయంలో దేవుని యొక్క వాక్యాన్ని కూడా అనుసరించి నడుచుకోవట్లా. క్రీస్తునందు ప్రియమైనటువంటి వారలారా, ఇరుకు మార్గములో నువ్వు నేను నడిస్తే ఆ మార్గం మనల్ని ఎక్కడికి తీసుకెళ్తూ ఉందంట? జీవానికి తీసుకొని వెళ్తూ ఉంది. ఆ మార్గంలో వెళ్ళడానికి మనం ఇష్టపడుతూ ఉన్నామా, లేక ఈ విశాల మార్గంలోనే ఉంటూ ఈ ఆత్మీయమైనటువంటి స్థితిలో ఇలాగే మనం జీవిస్తూ, ఇలాగే మన యొక్క ఆత్మీయమైనటువంటి స్థితిలో మనం ఉంటూ, దేవుని యొక్క వాక్యాన్ని వింటూ, వాక్యానుసారమైనటువంటి జీవితం మనలో లేకపోతే ఒకరోజు మనం ఏమైపోతాము? విశాల మార్గంలో నడిచిన వారము కనుక ఆ నడిచినటువంటి వారందరూ కూడా నాశనమునకే పోతారు. క్రీస్తునందు ప్రియమైనటువంటి వారలారా, జాగ్రత్తగా గమనించండి. ఈరోజు సంఘములో, సమాజంలో మనం ఎంతోమందిని చూస్తూ ఉంటాం, ఎంతోమందిని మనం గమనిస్తూ ఉంటాం. పేరుకైతే బాప్తిజం తీసుకొని దేవుని సంఘానికి వెళ్తా అంటారు, కానీ ఎలా ఉంటారో తెలుసా? అన్యుల కన్నా కూడా గొప్ప విశ్వాసులు. ఎంతోమంది ఎన్నో రకాలుగా ఎక్కడో ఒక చోట పడిపోయినటువంటి వారుగా ఉన్నారు, కానీ తిరిగి లేవడానికి ప్రయత్నం చేయట్లా. ఎక్కడైతే పడిపోయారో అక్కడ నుండి ప్రభువా ఇదిగో నాయన నేను ఇక్కడ నీకు వ్యతిరేకంగా పాపం చేశాను అని తిరిగి లేవడానికి ఇష్టపడట్లా. దావీదు ఒక మాట అంటాడు, చదవండి ఒకసారి చూద్దాం. దావీదు యొక్క జీవితంలో 31వ కీర్తన 9వ వచనాన్ని తీయండి అందరూ ఒకసారి. 31వ కీర్తన 9వ వచనాన్ని చదవండి. యెహోవా నేను ఎక్కడ పడి ఉన్నాడంట? ఇరుకున పడి ఉన్నాను, నన్ను కరుణించు. మా కింది వచనాలు చదవండి ఒకసారి. ఆ కింది వచనాలు చదవండి. చాలు. దావీదు ఏమని మొరపెడుతూ ఉన్నాడండి? ఏ ఇరుకున పడ్డాడంట ఆయన? తన యొక్క జీవితంలో ఏ సంఘటనలు అయితే జరుగుతూ ఉన్నాయో దేవుని యొక్క సన్నిధిలోనికి వెళ్ళి దావీదు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అయ్యా నేను ఇరుకున పడ్డాను, నాకు శ్రమలు వచ్చాయి, నాకు కష్టాలు వచ్చాయి, నాకు బాధలు వచ్చాయి. నా పగవారు నన్ను చూసి ఏం చేస్తూ ఉన్నారు? హేళన చేస్తూ ఉన్నారు. నా జీవితము ఏమైపోతూ ఉందో నాకు అర్థము కావట్లా. ఆ ముందు అధ్యాయంలో 31వ అధ్యాయం మొదటి నుంచి కనుక మనం చదివితే ఆ ముందున్న విషయాలన్నీ కూడా తెలియజేస్తూ ఆ కిందికి వచ్చేసరికి అంటాడు, అయ్యా నేను ఇరుకున పడ్డాను. ఇది చాలా శ్రేష్టమైనటువంటి వాక్యం. దావీదు యొక్క జీవితంలో గొర్రెలు కాసుకుంటూ ఉన్నటువంటి దావీదును తీసుకొని వచ్చి సింహాసనం మీద కూర్చునబెట్టడము ఒక ఎత్తు అయితే, సింహాసనం మీద కూర్చున్న తర్వాత దావీదు యొక్క జీవితంలో జరిగినటువంటి సంఘటనలు ఒకవైపు. దావీదు నమ్మకంగా దేవుని యొక్క హృదయానుసారుడిగా మంచి పేరు సంపాదించుకున్నాడు.
ఎప్పుడైతే సింహాసనం మీద కూర్చొని దావీదు పాపం చేశాడో ఆ పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టిన తర్వాత దావీదు యొక్క జీవితం ఏమైపోయిందో తెలుసా అండి? పూర్తిగా మారిపోయింది. తాను ఇరుకు మార్గంలో నడిచాడు, విశాల మార్గంలో నడిచాడు. విశాల మార్గంలో నడిచినప్పుడు తన యొక్క జీవితము అది నాశనమునకు పోతూ ఉంది అని ప్రవక్త వచ్చి చేసిన పాపాన్ని ఒప్పించినప్పుడు దానిని ఒప్పుకొని విడిచిపెట్టి ఇరుకైనా సరే నేను ఆ మార్గంలో నడుస్తాను అని ఏం చేశాడు దావీదు? దేవుని యొక్క సన్నిధిలో కన్నీరు గార్చి ప్రార్థన చేశాడు. క్రీస్తునందు ప్రియమైనటువంటి వారులారా, ఇరుకు మార్గము, విశాల మార్గం. విశాల మార్గము అనగా దేవుని యొక్క వాక్యాన్ని వింటూ ఉన్నటువంటి మనము వాక్యానుసారంగా నడుచుకొని, వాక్యానుసారంగా జీవించి, వాక్యానుసారంగా ఈ లోకములో ఆయన సాక్షులంగా ఉంటే ఒకరోజు దేవుడు మనకు నిత్య జీవాన్ని ఇస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. లేదు, మేము విశ్వాసులమే, మేము దేవుని బిడ్డలమే, మా ఇష్టం వచ్చినట్లుగా మేము జీవిస్తాం, మా ఇష్టం వచ్చినట్లుగా మేము బ్రతుకుతాం, మాకు ఏదనిపిస్తే అది చేస్తాం, మేము ఎలాగైనా ఉంటాం. మీరు ఎలాగైనా ఉండొచ్చు, మిమ్మల్ని అనేవారు ఎవరు లేరు, తిట్టేవారు లేరు, కొట్టేవారు ఎవరు లేరు. కానీ ఒకరోజు మనం ఏం చేయాలి? దేవునికి లెక్క అప్పచెప్పాలి. ప్రతిదీ దేవునికి మనము లెక్క అప్పచెప్పాలి. ఈ లోకములో మనిష్టానుసారంగా మనం జీవించి, మనిష్టానుసారంగా మనం బ్రతికి, దేవుని యొక్క వాక్యానికి, దేవుని యొక్క సన్నిధికి వ్యతిరేకమైనటువంటి పనులు మనం చేస్తే అది విశాలమైనటువంటి మార్గం. కష్టమైన, బాధైన, ఇరుకైన, ఇబ్బంది అయినా, అయ్యా ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా నేను నీ కొరకే జీవిస్తాను ప్రభువా అని ఎవరైతే తీర్మానం తీసుకుంటారో ఆ ఇరుకు మార్గంలోనే నడిచినటువంటి వారికి రేపు నిత్య జీవము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అపోస్తలుడైనటువంటి పౌలు సౌలుగా ఉన్నప్పుడు దేవుని బిడ్డలైనటువంటి తన ప్రజలని ఎంతగానో హింసించాడు. ఎంతగానో ఆయన సంఘాలను చెరపట్టి మరి గృహాల్లో కూడుకొని దేవుని ఆరాధన చేస్తే వారిని ఏం చేశాడంట? బహుశ్రమలకు గురి చేశాడు. అయినా కూడా విశ్వాసుల సంఖ్య తగ్గిపోలేదండి. సౌలు ఎంతగా హింసిస్తూ ఉన్నా, ఎంత శ్రమ పెడుతూ ఉన్నా సంఘము అంతకంతకు ఏం చేస్తూ ఉందో తెలుసా? అభివృద్ధి చెందుతూ ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అప్పుడు పౌలు విశాల మార్గములో ఉండి విశ్వాసులను ఎంతగా ఇబ్బంది పెడుతూ ఉన్నా, ఎంతగా శ్రమ పెడుతూ ఉన్నా ఒకరోజు దేవుడు తనను పట్టుకున్నప్పుడు ఆ మార్గాన్ని విడిచిపెట్టి క్రీస్తు కొరకు ఏ మార్గాన్ని ఎంచుకున్నాడో తెలుసా? చావైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే నాకు మేలే. అది ఇరుకు మార్గం. ఆయన కొరకు నేను చనిపోయినా పర్వాలేదు, ఆయన కొరకు నేను తల తీసేసినా కూడా. అపోస్తలుడైనటువంటి పౌలు హతసాక్షిగా మారే ముందు తాను ఇచ్చినటువంటి గొప్ప సాక్ష్యం ఏంటో తెలుసా? ఆయనను తీసుకొని వెళ్ళి బంధించడానికి, ఆయన యొక్క తలను చిరచ్ఛేదం చేయడానికి తీసుకొని వెళుతూ ఉన్నప్పుడు పలికినటువంటి శ్రేష్టమైనటువంటి మాటల్లో కొన్నిటిని మరి పత్రికల్లో మనము చదువుతూ ఉంటాం. ఈరోజు మనందరి జీవితంలో అలాంటి తీర్మానం ఎవరైతే, అందుకే పౌలు అంటాడు కదా, నేను క్రీస్తును పోలి నడుచుకున్నాను. పౌలులో కూడా సౌలుగా ఉన్నప్పుడు అనేకమైనటువంటి విషయాలను మనం చూస్తాం. కానీ సౌలు ఎప్పుడైతే పౌలుగా మారాడో అందరికీ ఆశీర్వాదకరంగా ఉన్నాడు. మీకు ఇంకొక సౌలును పాత నిబంధనలో ఇంకా కొంచెం అర్థమయ్యేటట్టుగా చెప్తాను. పాత నిబంధనలో సౌలు ఉన్నాడు కదా, సౌలుగానే ఉండిపోయాడు. అభిషేకించబడిన వాడు సౌలు, దేవుని చేత అభిషేకించబడి రాజుగా ఇశ్రాయేలు ప్రజలను ఏలినటువంటి వాడు సౌలు. కానీ చివరికి ఏమైపోయాడో తెలుసా? సౌలుగానే ఉండి దేవుని యొక్క అభిషేకాన్ని పోగొట్టుకున్నాడు. సౌలు నడిచిన మార్గం ఏంటో తెలుసా? విశాల మార్గం. ఆ మార్గం ఏమైంది? నాశనానికి కొనిపోయింది. పౌలు విశాల మార్గంలో నుండి ఇరుకు మార్గంలోనికి వచ్చాడు. అయ్యా నీవే నాకు బ్రతుకు, నీకోసమే నేను బ్రతుకుతాను, చనిపోయినా కూడా నేను నీకోసమే చనిపోతాను, నీ సువార్తనే
ప్రకటిస్తాను. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇరుకులు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా నీ వైపే చూస్తున్న పరుగుని కడముట్టిస్తాను. అది ఇరుకు మార్గం. మన జీవితంలో కూడా దేవుణ్ణి గురిగా పెట్టుకొని, ప్రభువైన యేసుక్రీస్తును మనం గురిగా పెట్టుకొని, ఆ మార్గం ఇరుకైనటువంటి మార్గం, ఆ మార్గంలోనే మనం నడవడానికి ప్రయత్నము చేద్దాం. దేవుని యొక్క వాక్యము మనకేదైతే బోధిస్తూ ఉందో, ఏ విషయాలనైతే ఆత్మీయమైన జీవితంలో మనం ఆశీర్వదించబడడానికి మనకు నేర్పిస్తూ ఉందో వాటిని గట్టిగా పట్టుకొని మనం ఏం చేయాలో తెలుసా? ఇరుకు మార్గమైనటువంటి క్రీస్తు మార్గంలో మనం నడవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ మార్గములో కష్టం ఉంటుంది, బాధ ఉంటుంది, ఇరుకు ఉంటుంది, ఇబ్బంది ఉంటుంది, కానీ చివరికి ఏం మిగులుతుందో తెలుసా? సంతోషము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ విషయాన్ని మనం ఎప్పుడు కూడా మన హృదయం అనే పలక మీద భద్రపరుచుకొని ఈ లోకంలో ఆయన యొక్క సాక్షులంగా మనము జీవిద్దాం. మోకరిద్దాం, ప్రార్థన చేద్దాం. అందరం కూడా మోకరిద్దాం, ప్రార్థన చేద్దాం. మన ముందు 2 మార్గాలు ఉంచబడ్డాయి. ఒకటి ఇరుకు మార్గం, 2 విశాల మార్గం. విశాల మార్గము దృష్టిని మార్గము, అది సాతాను మార్గము. దానిలో నడిచేవారు చాలామంది ఉన్నారు. కానీ ఇరుకు మార్గం ప్రభువైన యేసుక్రీస్తు మనకు చూపించిన మార్గం. ఆ మార్గంలో నడిచేవారు కొంతమంది. నిజమే, ఒక సంఘంలో ఎంతోమంది విశ్వాసులు ఉంటారు. దేవుని యొక్క సన్నిధిలోనికి రావడానికి ఆ మార్గంలో ఎంతోమంది నడుస్తారు. కానీ నిత్య పరలోక రాజ్యమైనటువంటి నిత్య సియోనులోనికి నడిచేటువంటి వారు కొద్దిమంది. క్రీస్తునందు ప్రియమైనటువంటి వారలారా, వాక్యాన్ని అనుసరించి, వాక్యానుసారంగా మనం జీవిస్తూ, వాక్యానుసారంగా మనం బ్రతుకుతూ, వాక్యానికి మనము లోబడి, సంఘానికి మనము లోబడి, సంఘంలో జరుగుతూ ఉన్న ప్రతి ఆరాధన కార్యక్రమంలో మనం పాల్గొని మన విశ్వాసాన్ని కాపాడుకుంటూ దేవుని యొక్క బిడలంగా దేవుని యొక్క సన్నిధిలో మనం కనబడుతూ మంచి సాక్ష్యాన్ని పొందుకొని ఈ లోకంలో నుండి మనము ఇరుకు మార్గంలో నడిచి ఆయన బిడలంగా, ఆయన సాక్షిగా ఆయన యొక్క సన్నిధిలో మనం ఉండాలి. ఎంతోమంది విశ్వాసులైనటువంటి వారు ఉన్నారు, దేవుని బిడలే, కానీ మార్పు లేని జీవితం. దేవుని బిడలే, కానీ వాక్యాన్ని అనుసరించి నడుచుకునేటువంటి జీవితం ఉండదు. అలాంటి వారు విశాల మార్గంలో నడిచిన వారిని పోలి ఉన్నారు. ఆ మార్గం ఎప్పుడుకైనా కూడా నాశనమేనమ్మా. ఆ మార్గంలో నడిచే వాళ్ళు ఎప్పుడుకున్నా కూడా నాశనమునకు పోయేవారే. అతి మార్గంలో ఎవరు నడవక ఇరుకు మార్గంలో నడచాలి అని దేవుని యొక్క వాక్యం మనకు సెలవిస్తూ ఉంది. ఇరుకు మార్గము జీవమునకు పోవు మార్గము, విశాల మార్గము నాశనమునకు పోవు మార్గం. మన ముందుంచబడినటువంటి ఈ ఇరుకు మార్గంలోనే మనం ప్రవేశిద్దాం. ఇప్పటి వరకు ఇరుకు మార్గంలోనే మనం నడిచాం. ఎంత కష్టం వచ్చినా, ఎంత ఇరుకు ఇబ్బందులు ఎదురైనా, ఎన్ని సమస్యలు, ఎన్ని శోధనలు మనకు వచ్చినా ఈ ఇరుకు మార్గంలోనే మనం నడిచాం. దేవుని యొక్క సన్నిధిలో నుండి ఈరోజు మనం అందరం కూడా ప్రార్థన చేద్దాం. అయ్యా, ఇక ముందున్నటువంటి కొద్ది జీవితము నాయన, మా జీవితంలో ప్రభువా దృష్టిలో ఆలోచన చొప్పున నడవక, ఇదిగో నాయన విశాల మార్గంలో మా జీవితంలో మేము నడిపించుకొనక, నీ వాక్యాన్ని అనుసరించి, నీ వాక్యాన్ని హృదయంలో భద్రపరుచుకొని నీ యొక్క ఇరుకు మార్గంలో నడిచేటువంటి కృపను మాకు అనుగ్రహించు నాయన అని మనమందరం కూడా ప్రార్థన చేద్దాం. మహాగణుడా, పరిశుద్ధుడా, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇదిగో ప్రభువా, మా జీవితంలో నాయన ఇరుకు మార్గము, విశాల మార్గము 2 మార్గాలు ఉంటూ ఉన్నాయి. ఇరుకు మార్గంలో మీరు నడువుడి అని నీ వాక్యము సెలవిస్తూ ఉంది. ఆ మార్గాన్ని మేము ఎన్నుకున్నాం, ఆ మార్గంలోనే మేము నడుస్తూ ఉన్నాం. ఎన్ని శ్రమలు, ఎన్ని కష్టాలు, ఎన్ని ఇరుకులు, ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా ప్రభువా ఆ మార్గాన్ని విడిచిపెట్టక అందులోనే స్థిరంగా ఉంటూ నీ వైపు చూస్తూ మా ముందుంచబడిన ఆ మార్గం అనే పరుగు పంద్యాన్ని ప్రభువా మేము తుదమిట్టించేటువంటి బిడలంగా మేమందరం ఉండడానికి నీ కృపను దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. సహాయం అనుగ్రహించండి ప్రభువా. అవునాయన, మరి నీ బిడ్డలుగా పిలువబడుతూ ఉన్నటువంటి వారు ఉన్నారు, కానీ ఇహలోక ఆశలో, శరీరాశ, నేత్రాశ, జీవపు డమ్మములో ఉండి ఎవరైతే ప్రభువా విశాల మార్గంలో వెళుతూ ఉన్నారు నాయన, వారందరినీ కూడా ప్రభువా నీ మార్గంలోనికి నడిపించడానికి నీ కృపను అనుగ్రహించండి ప్రభువా. నీ సహాయమును దయచేయండి నాయన. సంఘమును దీవించి ఆశీర్వదించి నీ కృపలో భద్రపరిచి నడిపించమని, మాటలు వింటూ ఉన్న బిడ్డలందరినీ కూడా అత్యధికంగా మీరు దీవించి ఆశీర్వదించమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్నిన సహవాసము, సమాధానము సదాకాలం మనందరికీ తోడైన నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్.
ప్రార్థన చేసుకుందాం.